వంట రానోడు కూడా సూపర్ చేస్తాడనమాట. గిట్లా అయితే టమాటా చారు సూపర్ కుదురుతుంది. నాకైతే మస్తు నచ్చింది. మా సార్ అయితే అసలు ఆవురు అనేసి అయితే తిన్నాడనమాట. ఫస్ట్ అయితే ఇట్లా టమాటా ముక్కలు అయితే మొత్తం కూడా నరికి దాన్ని ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్లో పెట్టేసి అట్లా మొత్తం కూడా మరగనియండి. మొత్తం అది వచ్చాక కూడా స్మాష్ చేయండి మొత్తం కూడా. ఇట్లా మళ్ళీ కళాయి తీసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని నార్మల్గా పోపు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసేసుకున్నాక ఒకటి మనకి ఎల్లిపాయ ఉంది కదా, ఎల్లిపాయ ఒకటి కచ్చపిచ్చ దంచేసి ఇక మిర్చి కూడా వేసేసుకుంటే మస్తు ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత కొంచెం వేగిన తర్వాత లైట్గా అట్లా కొద్దిగా ఉండిలేనట్టుగా పసుపు వేసేసుకొని ఇంకా అట్లనే మనం కరివేపాకు అవి వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే గిన్నెలో గిదైతే వేస్తా, తొక్కులు అయితే తీసేస్తాను అనమాట. ఎందుకంటే తొక్కులు ఉంటే మంచిగా అనిపించదు కదా, ఊగే నోటికి దడతా అంటే. అందుకే తొక్కులు తీసి కూడా మొత్తం కూడా పోపు చేసిన దాంట్లో మనం అందులో పోసేసుకుంటే సరిపోతుంది. అసలు ఇంకా సూపర్ ఉంటుంది టమాటా చారు అయితే. ఒక 5 నిమిషాలు మరగనిచ్చి మీకు కావాలంటే గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. వాటర్ పోసినాక ఇట్లా కొత్తిమీర మెంతి పౌడర్ చల్లుకుంటే సరిపోతుంది. మరి వేడి టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. మరి ఇట్లాంటి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.